హాయ్ అండి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. ఈ స్టాచ్యూ చూస్తున్నారా, గాంధీ తాత స్టాచ్యూ ఎక్కడదో మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మరి తెలిసిన వాళ్ళైతే చెప్పేస్తారు, తెలియని వాళ్ళ కోసం చెప్పాలి కదా. ఇది వచ్చేసి హైదరాబాద్ మ్యూజియంలోదండి, జంగల్ మ్యూజియంలో. నిజంగా హైదరాబాద్ వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే అంత బాగుందన్నమాట. మీరు ఇంతకుముందు వెళ్ళారా? వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పేయండి. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు వీడియో పెట్టానండి, హైదరాబాద్ చార్మినార్ వెళ్ళానని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాను. మ్యూజియం కూడా వెళ్ళాను, ఆ వీడియో మీ వరకు తీసుకొస్తానని చెప్పేసి చెప్పాను కదండి. అదే ఈ వీడియో అన్నమాట. మీలో చాలామందికి చూడని వాళ్ళు ఉంటారు కదా, చూడండి వీడియో చూస్తే అసలు మ్యూజియంలో ఏముంటాయి అని చెప్పేసి తెలుస్తుంది కదా. ఎంట్రన్స్లో అయితే ఇలా డబ్బులు పెట్టేశారండి. వీటిని డబ్బులు అంటారంట. అంటే మన చిన్నప్పుడు మన పూర్వీకులు వాడిన డబ్బులు అన్నమాట. వాటికి బెజ్జాలు ఉండి అలా ఇలా ఉన్నాయన్నమాట. రకరకాల డబ్బులు అయితే ఉన్నాయండి. నేను సింగిల్గా ఒక్కొక్క రూపీ చూపిద్దాం అనుకున్నాను, కానీ మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే అక్కడ ఆగిపోయి ఆ వీడియోస్ తీసుకుంటున్నాను. త్వరగా రండి అంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళామండి, అందుకని చెప్పి టైం సరిపోదేమని చెప్పి కంగారుగా లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇది మ్యూజియం అన్నమాట. పెద్ద మ్యూజియం అండి, చాలా పెద్ద మ్యూజియం. అసలు ఇలా వీడియోలో చూసినట్టు కంటే ఇంకా చాలా బాగుంది. అంటే మనం ఓన్గా వెళ్ళి ఆ ఫీల్ అయితే ఆస్వాదించాలన్నమాట. అలా అంత ఓన్గా వెళ్ళి మనం చూడాలి. వీడియోస్లో చూసిన దానికంటే అంత బాగుంది. మనం ఫొటోస్లో చూస్తున్నప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అదే ఒరిజినల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. అటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్కి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి మన ఫోన్లన్నీ వాళ్ళు తీసేసుకుంటారనమాట. అంటే ఫోన్లు అలో చేయరు. ఒకవేళ ఫోన్ పట్టుకెళ్ళాలి అంటే ఒక 100 ఎంతో కట్టించుకుంటారండి. ఇక్కడ మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే 50 రూపాయలు కట్టాలండి. ఫోన్ కూడా పట్టుకెళ్తాము అంటే 100 రూపాయలు కట్టాలన్నమాట. మేమైతే ఒక ఫోన్కి అయితే కట్టామండి. నా ఫోన్కి మాత్రమే కట్టారు, మా వాళ్ళ ఫోన్లకి అయితే కట్టలేదు. ఇంకా ఈ ఒక్క ఫోన్ సరిపోతుందని చెప్పేసి ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఈ కార్ అయితే పెట్టేశారండి. బ్రిటిష్ వాళ్ళ కార్ అనుకుంటా, లండన్ కారు, మామూలుగా లేదు కదా. చాలా బాగుంది. నాకు ఒక డౌట్, ఇది బొమ్మ కారా లేకపోతే నిజంగా ఒరిజినల్ కారా? కానీ మెయింటెనెన్స్ మటుకు చాలా బాగుందండి. నీట్గా ఎప్పటికప్పుడు పెయింట్లు వేసి గార్డెన్ అసలు చాలా బాగుంది. సరే కదా, అసలు టైం తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా కాసేపు అలా చూసి వీడియోలు తీసుకుని ఇంకా మేమైతే ముందుకు సాగిపోయామన్నమాట. మొత్తం గార్డెనింగ్ అంతా బాగుందండి. హైదరాబాద్ వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు, ఫ్రీగా చూసొచ్చేయచ్చు అనమాట. అలా సరదాగా వెళ్ళి చాలా బాగుంది. ఇక్కడ వరకు ఫ్రీనేనండి. ఇక్కడ వరకు మనం బయట కాంపౌండ్ అంతా ఫ్రీనే, వెళ్ళి చూడొచ్చు. కానీ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి టికెట్ అనమాట. ఆ టికెట్లు అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ లేడీస్ బాయ్స్ అని చెప్పేసి 2 లైన్లు వెళ్ళాలి. ఒకే లైన్లో ఇద్దరు కలిసి వెళ్తే కనుక 500 పెనాల్టీ కట్టాలంట, ఫైన్ కట్టాలంట. సో అందుకని చెప్పేసి ఎవరికాళ్ళు విడివిడిగా వెళ్తున్నారు. మేమైతే టికెట్లు అయితే అక్కడ మా వారైతే ఇచ్చేస్తున్నారనమాట. అంటే అంతవరకు మాకు తెలియదు కదా, అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ అక్కడ రాశారు క్లియర్గా, చూడండి లేడీస్ జెంట్స్ అని చెప్పేసి. సో విడివిడిగా వెళ్ళామండి. అది ఎంట్రన్స్ అనమాట. అక్కడి వరకు మనకి ఫ్రీగానే చూడొచ్చు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అనమాట. ఇలా లోపలికి వచ్చేసాము. ఇక్కడ కూడా చెకింగ్ ఉందండి. అంటే మనకి బ్యాగులు అవి పట్టుకుని వెళ్తాం కదా, పెద్ద షాపింగ్ మాల్లో ఉంటున్నాయి కదా చెకింగ్ మిషన్స్, అలా ఇక్కడ కూడా చెకింగ్ ఉందన్నమాట. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ అని ఉంటుంది, మనకి రాస్తారు ఎగ్జిట్ ఎంట్రన్స్ అని చెప్పేసి. మనకి ఎంట్రన్స్లోంచి వెళ్ళిపోవాలన్నమాట. నిజంగా అండి అసలు ఎన్ని గదులు ఉన్నాయో, చాలా గదులు ఉన్నాయి. ప్రతి ఒక్క గదిలోకి వెళ్తుంటే భలే ఆ ఎక్స్పీరియన్స్ మన కళ్ళతోటే చూడాలన్నమాట. ఇక్కడ గోడపైన సోషల్కి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టారండి. అంటే యుద్ధం చేసిన వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా పెట్టారన్నమాట. మనకి ఒకవేళ టైం ఉంటే పిక్ తీసుకుని తర్వాత తాతీగా కూడా చదువుకోవచ్చు. ఇంకా టైం తక్కువ ఉంటుంది కదండి. ఒకవేళ మ్యూజియంలోకి వెళ్ళాలంటే పొద్దున్నే వెళ్ళాలి. అంటే చాలా గదులు ఉంటాయి. సాయంత్రం అప్పుడు సరదాగా వెళ్దాము అంటే కనుక గదులు మనం తిరగలేమండి, చాలా గదులు ఉంటాయి. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఉందన్నమాట. ఇలా ఎంట్రన్స్ అవుతుంటే గదుల్లోకి వెళ్తుంటే ఆ ఫీల్ ఉందో చూడండి, ఎంత బాగుందో. ఆ స్టార్టింగ్ గదిలో ఏం పెట్టారు అంటే ఆ దేవుళ్ళకి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టారు. ఇక్కడ ప్రతి దానిపైన అంటే దేనికి సంబంధించింది, ఎక్కడి నుంచి తయారైంది, ఎలా తయారైంది, ఎన్ని సంవత్సరాల కిందటిది అని చెప్పేసి అయితే మనకి మొత్తం మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ నటరాజ బొమ్మలు ఇవన్నీ నాకు తెలియదండి, విష్ణు అనుకుంటా, విష్ణు బొమ్మలు అన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రూమ్ అంతా కూడా ఇంకా దేవుళ్ళకి సంబంధించిన బొమ్మలు ఉన్నాయన్నమాట. ఏది వదలలేదండి. మ్యూజియం అంతా చాలా బాగుంది. కానీ ఇలా నేను మాట్లాడుతూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి కాస్త మ్యూజిక్ పెట్టేస్తాను, సరదాగా చూస్తారా. నేనైతే
అయితే వివరించాలి అంటే చాలా చాలా వివరించాలి. నా వాయిస్ అయితే మీకు బోర్ కొడుతుంది, అందుకని చెప్పి మీరు కూడా స్కిప్ చేసేస్తారు. సో కాసేపు నేను మ్యూజిక్ పెట్టేస్తాను, చూస్తూ మీరైతే మ్యూజియంని మిస్ అవ్వకండి. ఎందుకంటే మ్యూజియంకి అందరూ వెళ్ళలేరు కదా, అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళాను కదా, వెళ్తూ మీకోసం అని చెప్పేసి ఫోన్కి 100 కట్టి ఫోన్ పట్టుకెళ్ళి దానిలో ఇవన్నీ క్యాప్చర్ చేశాను అన్నమాట. అంటే నాలా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని చెప్పి, చూస్తారు కదా అని చెప్పేసి అనమాట. ఇది వచ్చేసి 1 అవర్ వీడియో అండి. ఇంకంతకంటే ఎక్కువ వీడియోనే తీసాను, కానీ అన్నీ కట్ చేసేసాను అన్నమాట. బిట్స్ అన్నీ చాలా మట్టుకు కట్ చేశాను, ఎందుకంటే 1 అవర్ వీడియో బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి. నిజం చెప్పండి, ఈ వీడియో చూస్తే మీకు బోర్ కొడుతుందా? నా కళ్ళతో చూడండి దయచేసి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ చాలా కూడా రాయలతోటి స్టోన్స్, అంటే మనకి రాయినే చెక్కినట్టు చిన్న చిన్ని బొమ్మలతో, తర్వాత ఏనుగు దంతాలతో అలా చేశారనమాట. చాలా బాగుంది. ఏనుగు దంతాలతో అలా ఎలా చెక్కగలిగారు అనిపించింది అనమాట. తర్వాత రాజులు వాడే క్లాత్స్ కానీ, అంటే బట్టలు ఉంటాయి కదా అవి, తర్వాత కుర్చీలు, ఇలా ప్రతిదీ పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ చూసారా, విష్ణు అనుకుంటా. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు బొమ్మ, తర్వాత అది దేంతో తయారైంది, అది ఎప్పుడు తయారైందని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇవి ఏ రాయ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ నంది, తర్వాత వినాయకుడు, ఇతని పేరు కూడా రాశారు. నేను సరిగా చదవలేదన్నమాట. అంటే నేను వీడియో తీస్తున్నాను కదండి, అది సరిగా చదవడం కుదిరేది కాదన్నమాట. అంటే ఫోన్ వైపు చూస్తాం కదా, అలా అన్నమాట. సరే బాగుందండి, అన్నీ చాలా పాలరాయలతో చేశారు. నాకు ఇక్కడ మ్యూజియంలో బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే, ఇలా మంచి మంచి గుడులు కట్టారండి. అంటే చిన్నవే, బాగా పెద్దవి కాదు, చిన్నగానే ఉన్నాయి చూడడానికి, కానీ అంత అద్భుతంగా ఎలా చెక్కారా అని చెప్పి అది బాగా అనిపించింది. తర్వాత ఏనుగు దంతాలతో చెక్కారండి, ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. సరే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి, సరదాగా చూస్తానక్క అంటే చూసేయండి. నేనైతే కాసేపు మ్యూజిక్ పెడతాను, ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియదు కదా, అందుకని చెప్పి మేమైతే ఏ గది వదలకుండా తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఇక చాలా మటుకు లాస్ట్లో ఇంకా సందడిపోతుంది, చీకటి పడిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. నాకున్నది ఒకే రోజు టైం అన్నమాట. ఒక రోజులోనే చార్మినార్, తర్వాత ఇదిగో మ్యూజియం, తర్వాత ట్యాంక్ బండ్ చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఇక ఈ 3 చూసి వచ్చామన్నమాట. అయితే మ్యూజియం కూడా మీరు చూసేయండి, ట్యాంక్ బండ్ వీడియో కూడా తీసుకొస్తాను, సరేనా? చాలామంది హైదరాబాద్ వెళ్ళి చూసిన వాళ్ళకి బోరింగ్గానే అనిపిస్తుంది, మేము చూసాం లెక్క అని చెప్పేసి. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం చూసాం కదండి. ఇంకా ఇక్కడ ఏంటంటే అలా స్క్రోల్ అయిపోతూ వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకంటే ఒకే దిక్కు నుండి ఎక్కువసేపు మనం వీడియోస్ తీసినా కూడా టైం సరిపోదండి, అందుకని చెప్పేసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. క్లియర్గా లేదక్క, నీట్గా లేదక్క అని అనుకోకండి. ఇవన్నీ కూడా రాజులు వాడిన డైనింగ్ టేబుల్ అంట. సో కుర్చీలు, సోఫాలు ఇవన్నీ ఉన్నాయి. అబ్బా ఏంటి, నేను మ్యూజియం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, అంటే మనకి ఎలా మ్యూజియం అంటే పురాతన వస్తువులు, ఈ కత్తులు కటార్లు అనుకోలేదు. కానీ నేను ఎలా అంటే లిక్విడ్స్ ఉండి అవి చేపలు కానీ ఏంటి మనకి నేను ఏలూరులో చూసాను అన్నమాట. అప్పుడు మ్యూజియం కానీ తీసుకెళ్లారు, ఆ టైప్ ఉంటుందేమో అనుకున్నాను. మొక్కలు అటువంటి ఇవన్నీ పెడతారు కదా, అలా అనుకున్నాను. చీరలు, రాజులు వేసుకునే బట్టలు, అలా చాలా చాలా ఉన్నాయండి, బాగా అనిపించింది. తర్వాత మ్యాట్లు, మనకి కింద ఫ్లోర్ మీద వేసే మ్యాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ తమ్ముడైతే ఆ బట్టలు చూసి, తమ్ముడు పెళ్ళికని వచ్చాను కదా అన్నయ్య, నీ పెళ్లి కోసం ఈ సూట్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ డైలాగ్ వింటారా? సరే వినేయండి కాసేపు.
ఇంకా ఒక రూమ్‌లో క్లాత్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్‌కి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ చూడండి. అబ్బా! కళ్ళకి అట్రాక్టివ్‌గా ఈ రిక్షా బండన్నమాట. అప్పట్లో బండి రాజులు వెళ్ళేవాళ్ళనుకుంటా. ఇది చూడగానే భలే అట్రాక్షన్ అన్నమాట. చాలా బావుంది. ఇక మేమైతే అక్కడ ఫోటోస్, వీడియోస్ అబ్బా! మస్తుగా దిగిపోయామన్నమాట. అంటే ఇంతకీ మేమే కనిపిస్తున్నాము. ఆ బండి కనిపించట్లేదు. ఒకసారి క్యాప్చర్ చేయమని చెప్పాను చింతల్ని. చూడండి ఎంత బావుందో. అంటే ఇలాంటి పూర్వకాలం ఒకవేళ సినిమాల్లో చూపిస్తే చూడటమే కానీ మనం సొంతంగా చూడడం ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇక అలా ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళేటప్పుడు మనకి గోడల పైన అయితే మన చరిత్రను అయితే తీసుకొచ్చి పెట్టారండి. అంటే మనకు బోర్ కొట్టదు. తర్వాత ఇంకోటి ఏంటంటే లోపల చరిత్రను తెలుసుకోవాలంటే బయట కూడా తెలియాలి కదా, అందుకని చెప్పేసి దానికి సంబంధించి అన్నీ కూడా బయట పెట్టారండి. మేము అలా ఇంకో రూమ్లోకి వెళ్ళేసరికి జీసస్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. అదే మనకి ఇలా పెట్టేశారు. ఇంకా అలా ఇంకో రూమ్‌లోకొచ్చేసరికి చూసారు, ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలంటండి ఇవి. అసలు ఎంత బావున్నాయంటే, అసలు ఏనుగు దంతాల్ని అంత అందంగా ఎలా చెక్కారా అని చెప్పేసి అనిపించిందనమాట. ఇక్కడ మా తమ్ముడైతే ఏయో ప్రయోగాలు చేస్తున్నాడు. అంటే దాన్ని పట్టుకున్నట్టు అనమాట. ఇక్కడ మనం ఏది టచ్ చేయడానికి లేదండి. మెయిన్ ఏంటంటే అసలు దేన్ని కూడా టచ్ చేయడానికి లేదు. ప్రతిదీ కూడా అద్దాలతో అంటే గ్లాస్‌తో క్లోజ్ చేసేసారనమాట. జస్ట్ మేము పట్టుకుంటున్నాము అంటే దాన్ని ముట్టుకోవట్లేదనమాట. అద్దాన్ని పట్టుకుంటున్నామండి. ఇంకా అలా కూడా పట్టుకోకూడదని చెప్పారు. అంటే టచ్ చేయకూడదని చెప్పారండి. అంటే కాస్త దూరంగా ఉండి చూడాలని చెప్పేసి. మనకు ఒకవేళ ఫొటోస్ దిగాలి అంటే సైడ్‌గా ఉండి ఫొటోస్ దిగొచ్చండి. మొత్తం గ్లాసే. అసలు కుర్చీలు అవి కూడా అన్నీ కూడా అలాగే గ్లాస్‌తో క్లోజ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా దంతాలతోటి అక్కడ మెన్షన్ చేశారండి. ఏనుగు దంతాలతో చేసిన, చెక్కిన ఇవన్నీ కూడా అని చెప్పేసి చెప్పారనమాట. కళాకారులకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ టైంలో అలా ఎలా చేయగలిగారు అని చెప్పేసి. నిజంగా ఎంత బాగున్నాయో చూడండి. నేను స్లో మోషన్‌లో పెట్టాను. అసలు ఎంత బాగున్నాయో. ఇంత చిన్న చిన్నగా అలా ఎలా చెక్కారబ్బా, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాసేపు సరే మీరు కూడా సరదాగా చూడండి. ఎందుకంటే ఇలాంటివి చూడాలబ్బా మనం కూడా.
నేను కూడా వెళ్తాను అమ్మ రాజు మంత్రి పోలీసు గుర్రం అని చూడు అనియా
ఓకేనండి, మ్యూజియం వీడియో అయితే మీ వరకు తీసుకొచ్చాను. ఇంకా చూడాల్సింది చాలా ఉంది, ఎందుకంటే అంత పెద్ద వీడియో అన్నమాట. సో పార్ట్ 3 కూడా పెడతాను, చూసేయండి. ఇందులో అయితే కత్తులు, కటార్లు, ఇంకా చాలా చాలా చూడాల్సిన విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వరని అనుకుంటున్నాను. కళాకారుల కోసం అని చెప్పేసి ఒక లైక్ ఇవ్వండి. అసలు నిజంగా నాకైతే మతిపోయింది, అంత చిన్న చిన్న బొమ్మల్లో అంత బాగా ఎలా చెక్కగలిగారు అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫ్రేమ్ కాదండి, నేను చూడగానే ఫ్రేమ్ అనుకున్నాను. ఇక్కడ కూడా అంతే, పెద్ద ఏనుగు దగ్గర నుంచి చిన్న ఏనుగు వరకు పెట్టారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మళ్ళీ పార్ట్ 3 వీడియో అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? గాంధీ తాత గారికి ఒక సెల్యూట్ కూడా కొట్టేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అంటే హైదరాబాద్ వరకు వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళినా చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి షేర్ చేసేయండి. మెయిన్గా పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ కాళ్ళు లాగితే కానీ అసలు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఫైనల్లీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.